హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ ఏజే ఛానల్. ఈరోజు మనం మేనేజ్మెంట్ ఆఫ్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ, లేబర్ అండ్ అదర్ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో మొదటగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఆ సిమ్టమ్స్, ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాము. వాట్ ఈజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ? Ectopic pregnancy, also called extrauterine pregnancy, is when a fertilized egg grows outside a woman's uterus somewhere else in their belly. It can cause life-threatening bleeding and needs medical care right away. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్స్ట్రా యూటరైన్ ప్రెగ్నెన్సీ. అంటే మన యూటరస్లో కాకుండా యూటరస్ అవుట్ సైడ్లో మన ఎగ్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ అది వచ్చి మన అబ్డోమినల్ బెల్లీ ఏరియాలో ఏర్పడుతుంది. ఇది లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ అండ్ మెడికల్ కేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం సైన్స్ గురించి తెలుసుకుందాం. లైట్ వజైనల్ బ్లీడింగ్ అండ్ పెల్విక్ పెయిన్, upset stomach and vomiting, sharp abdominal cramps, pain on one side of your body, dizziness or weakness, pain in your shoulder, neck or rectum. వజైనల్ బ్లీడింగ్ అనేది కంప్లీట్గా ఎప్పుడు ఉంటుందండి. పెల్విక్ పెయిన్ ఉంటుంది, మన స్టమక్ అప్సెట్లో వామిటింగ్ సెన్సేషన్, అబ్డోమినల్ క్రాంప్స్ అనేవి ఏర్పడుతుంది. నెక్స్ట్ మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సైట్స్ చూస్తాము. చూడండి, ఇక్కడ చాలా సైట్స్ ఇచ్చున్నారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సైట్స్ యూటరస్ కాకుండా వేరు ప్లేసెస్లో అంతా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సైట్స్ అనేవి ఏర్పడి ఉన్నాయి. ఈ పిక్చర్లో మీకు బాగా కనబడుతుంది. నెక్స్ట్ డయాగ్నోసిస్, ప్రెగ్నెన్సీ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కాన్. ప్రెగ్నెన్సీ టెస్ట్లో వచ్చి రెగ్యులర్ మన టెస్ట్లు అన్నీ ఉంటాయి. అండ్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. మెయిన్గా అల్ట్రాసౌండ్ స్కాన్లోనే ఎక్కువగా మనకి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. అన్ ఎర్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వితౌట్ అన్స్టేబుల్ బ్లీడింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్టెన్ ట్రీటెడ్ విత్ ఎ మెడికేషన్ కాల్డ్ మెథోట్రెక్సేట్. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వితౌట్ అన్స్టేబుల్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. దీన్ని మెథోట్రెక్సేట్ అనే మెడికేషన్తో మనం కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ మనం దీనికి లాప్రోస్కోప్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. దాంట్లో 2 టైప్స్ ఉంటుందండి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్. వన్ ఈజ్ సాల్పింజోస్టమీ, సెకండ్ వన్ సాల్పింజెక్టమీ. సాల్పింజోస్టమీ అనేది ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ రిమూవ్డ్ అండ్ ద ట్యూబ్ లెఫ్ట్ టు హీల్ ఆన్ ఇట్ ఈస్ ఓన్. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని రిమూవ్ చేస్తారు, మళ్ళీ ఆ ట్యూబ్ని అలాగే ఉంచారు, అది ఓన్గా హీల్ అవుతుంది. నెక్స్ట్ సాల్పింజెక్టమీ, ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ ద ట్యూబ్ ఆర్ బోత్ రిమూవ్డ్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ ట్యూబ్ రెండు రిమూవ్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చి ఎమర్జెన్సీ సర్జరీ. ద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ కాజింగ్ హెవీ బ్లీడింగ్, యూ మైట్ నీడ్ ఎమర్జెన్సీ సర్జరీ, దట్ ఈస్ అబ్డోమినల్ ఇన్సిషన్, దట్ ఈస్ లాప్రోటమీ. ఈ ఎమర్జెన్సీ సర్జరీ అనేది ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన హెవీ బ్లీడింగ్ ఏర్పడుతుంది. ఈ హెవీ బ్లీడింగ్తో పాటు ఇది ఏర్పడటం వల్ల ఎమర్జెన్సీ సర్జరీ నీడెడ్ ఉంటుంది పేషెంట్కి. ఆ టైంలో మనం అబ్డోమినల్ ఇన్సిషన్ అనే ప్రొసీజర్ చేసుకుంటాము. దానికి ఇంకో పేరు వచ్చి లాప్రోటమీ. నెక్స్ట్ సాల్పింజెక్టమీ అండ్ లాప్రోటమీ. నెక్స్ట్ యాంటీపార్టమ్ హెమరేజ్. యాంటీపార్టమ్ హెమరేజ్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్, టైప్స్, కాజెస్ అండ్ ట్రీట్మెంట్ తెలుసుకుందాం. Antepartum hemorrhage, it is defined as a bleeding from or into the genital tract after the 28th week of pregnancy but before the birth of the baby. The first and second stage of labor are thus included. యాంటీపార్ట్ హెమరేజ్ అనేది బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, అది జెనిటల్ ట్రాక్ట్ ఏరియాలో. అది 28th వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, బిఫోర్ బేబీ బర్త్ వరకు స్టార్ట్ అవుతుంది. దీని ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ యాంటీపార్టమ్ హెమరేజ్ సిమ్టమ్స్ చూస్తాము. వజైనల్ బ్లీడింగ్, అబ్డోమినల్ పెయిన్, బ్యాక్ పెయిన్, యూటరైన్ టెండర్నెస్, యూటరైన్ కాంట్రాక్షన్స్, ఫర్మ్నెస్ ఇన్ ద యూటరస్ ఆర్ అబ్డోమిన్. వజైనల్ బ్లీడింగ్ కంటిన్యూస్గా ఉంటుంది. అబ్డోమిన్ పెయిన్ మళ్ళీ బ్యాక్ పెయిన్ అండ్ యూటరైన్ టెండర్నెస్, యూటరైన్ కాంట్రాక్షన్ అండ్ ఫర్మ్నెస్ ఇన్ ద యూటరస్ ఆర్
అబ్డోమిన్. నెక్స్ట్ మనము కాజెస్ ఆఫ్ యాంటీపార్టమ్ హెమరేజ్ తెలుసుకుందాం. దీంట్లో there are three most important causes of antepartum hemorrhage are placenta previa, placenta abruption, and vasa previa. This results in a high morbidity and mortality for both mother and baby. Other causes of antepartum hemorrhage include lower genital tract sources such as cervical polyps, vaginitis, and cervicitis. మెయిన్గా త్రీ కాజెస్ అండి: ప్లాసెంటా ప్రీవియా, ప్లాసెంటా అబ్రాషన్, అండ్ వాసా ప్రీవియా. వాట్ డస్ ప్లాసెంటా ప్రీవియా మీన్స్ అంటే ప్లాసెంటా ప్రీవియా occurs when a baby's placenta partially or totally covers the mother's cervix, the outlet for the uterus. Placenta previa can cause severe bleeding during pregnancy and delivery. If you have placenta previa, you might bleed throughout your pregnancy and during delivery. ప్లాసెంటా ప్రీవియా అనేది బేబీ పార్షియల్గా కానీ టోటల్గా కానీ మదర్ సర్విక్స్ దగ్గర లాక్ అయిపోతుంది. అలాగే ఈ ప్లాసెంటా ప్రీవియా వల్ల సివియర్ బ్లీడింగ్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో అండ్ డెలివరీ టైంలో. ఈ ప్లాసెంటా ప్రీవియా మైట్ బ్లీడ్ త్రూ అవుట్ అంటే మన ప్రెగ్నెన్సీ టైం మొత్తం బ్లీడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 4 types ఆఫ్ ప్లాసెంటా ప్రీవియా. ఫస్ట్ వన్ కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియా, పార్షియల్ ప్లాసెంటా ప్రీవియా, మార్జిన్ ప్లాసెంటా ప్రీవియా. ఈ 3 steps ఉంటాయి. కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియాలో ద ప్లాసెంటా కంప్లీట్లీ కవర్ ద సర్విక్స్, అంటే ఇది సర్విక్స్ కంప్లీట్గా కవర్ అయి ఉంటుంది. పార్షియల్ ప్లాసెంటా ప్రీవియాలో ద ప్లాసెంటా ఇస్ పార్షియల్లీ ఓవర్ ద పార్షియల్గా కవర్ అయి ఉంటుంది. మార్జినల్ ప్లాసెంటా ప్రీవియాలో ద ప్లాసెంటా ఈజ్ నియర్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సర్విక్స్లో ఉంటుంది. దేర్ ఆర్ 3 types ఆఫ్ ప్లాసెంటా ప్రీవియస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనము ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. దీంట్లో there is no medical and surgical treatment to cure placenta previa, but there are several options to manage bleeding caused by placenta previa. Management of the bleeding depends on various factors including the amount of bleeding, whether the bleeding has stopped. ఈ ప్లాసెంటా ప్రీవియా ట్రీట్మెంట్లో దీంట్లో మెడికల్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ ఏదీ లేదండి. బట్ కానీ వీటికి సెవెరల్ ఆప్షన్స్ ఉంటాయి బ్లీడింగ్ని కంట్రోల్ చేసేదానికి. మళ్ళీ ఇది డిపెండెన్స్ అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ని బట్టి కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చి మనము ప్లాసెంటా అబ్రక్షన్ గురించి తెలుసుకుందాం. ప్లాసెంటల్ అబ్రక్షన్ అక్కర్స్ వెన్ ద ప్లాసెంటా సెపరేట్స్ ఫ్రమ్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద యుటరస్ బిఫోర్ బర్త్. Placental abruption can deprive the baby of her oxygen and nutrients and cause heavy bleeding in the mother. In some cases, early delivery is needed. ప్లాసెంటల్ అబ్రక్షన్ అనేది మనకి ప్లాసెంటా సపరేట్గా ఉంటుందండి. అది ఇన్నర్ వాల్ ఆఫ్ ద యుటరస్ బిఫోర్ బర్త్. మీరు పిక్చర్లో చూసే ఉంటారు. దీనివల్ల బేబీకి ఆక్సిజన్ లెవెల్స్, న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి తగ్గుతుంది. ఇది హెవీ బ్లీడింగ్ కూడా అవుతుంది మదర్కి. నెక్స్ట్ వచ్చి మనం ప్లాసెంటా అబ్రషన్ ఎలా ట్రీట్ చేసుకున్నా తెలుసుకుందాం. దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ టు స్టాప్ ప్లాసెంటల్ అబ్రషన్ ఆర్ డిటాచ్ ద ప్లాసెంటా. యువర్ కేర్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ బ్లీడింగ్ యూ హ్యావ్, how far along your pregnancy is, and how healthy your developing baby is. You may be able to have a vaginal delivery. దీంట్లో కూడా అండి దీంట్లో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ ఏం లేదు. అది మన కేర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎంత బ్లీడింగ్ అవుతుంది, ఎంత కాలం ప్రెగ్నెన్సీ అని చెప్పి మన హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని పర్టికులర్గా ట్రీట్మెంట్ అంటే ఏమి లేదు. నెక్స్ట్ వాసా ప్రీవియా అనేది వెన్ యువర్ బేబీ ఈజ్ రెడీ టు బి బోర్న్, the amniotic sac ruptures. The baby then moves through the cervix and out through the vagina. If you have vasa previa, the rupture of the amniotic sac will also rupture the blood vessels. This will cause your baby and possibly you to lose a lot of blood. ఈ వాసా ప్రీవియాలో ఏంటంటే మన ఆమ్నాటిక్ సాక్ అనేది రప్చర్ అవుతూ ఉంటుంది. దీనివలన ఈ బేబీ దెన్ మూవ్స్ త్రూ ద సర్విక్స్ అండ్ అవుట్ త్రూ ద వజైనా. ఇది కొంచెం రిస్క్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమ్నెటిక్ రప్చర్ అవుతుంది, అలాగే బ్లడ్ వెసల్స్ కూడా రప్చర్ అవుతుంది. దీంట్లో బేబీకి బ్లడ్ లాస్ అనేది అవుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ వాసా ప్రీవియా? దెర్ ఆర్ ఆఫ్టర్ నో సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ వాసా ప్రీవియా until labor starts. Some women have painless vaginal bleeding that is dark in color because your baby's blood does not have much oxygen
ఇన్ ఇట్ ఈస్ రివర్ డస్ ఇట్ అపియర్స్ డార్కర్. దీంట్లో సిమ్టమ్స్ అనేవి పర్టికులర్గా ఏం లేవు అంటిల్ మన లేబర్ స్టార్ట్ అయినంత వరకు. కొన్ని దగ్గరలో వజనల్ బ్లీడింగ్ అవుతుంది, అది కూడా పెయిన్ లేకుండా వజనల్ బ్లీడింగ్ అవుతుంది, అది కూడా డార్క్ కలర్లో అవుతుంది. ఎందుకంటే మన బేబీకి బ్లడ్ డస్ నాట్ హ్యావ్ సచ్, అంటే ఆ బేబీ బ్లడ్లో ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉండడం వల్ల ఇది చాలా బ్లడ్ అనేది చాలా డార్క్గా అనిపిస్తుంది. నెక్స్ట్, హౌ ఈజ్ వాసప్రివియర్ ట్రీటెడ్ అనేది, ద గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ వాసప్రివియర్ ఈజ్ టు సేఫ్లీ ప్రొలాంగ్ యువర్ ప్రెగ్నెన్సీ బట్ డెలివర్ యువర్ బేబీ ఎర్లీ ఎనఫ్ టు అవాయిడ్ రప్చర్ ఆఫ్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. ట్రీట్మెంట్ మే ఇన్క్లూడ్ monitoring your baby with non-stress tests twice a week starting between 28 and 32 weeks. దీంట్లో వాసప్రివియర్ ఎలా ట్రీట్మెంట్ చేస్తామంటే, దీంట్లో సేఫ్లీ ప్రొలాంగ్ యువర్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది ప్రొలాంగ్గా చూసుకోవాలి, ఆ డెలివరీ కూడా ముందుగానే చేసుకోవాలి, ఎందుకంటే బ్లడ్ వెసల్స్ రప్చర్ కాకుండా చేసుకోవాలి, అది కూడా బేబీ మానిటరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీపార్టమ్. దీంట్లో స్టేజ్, స్పాటింగ్, మైనర్ హెమరేజ్, మేజర్ హెమరేజ్, మ్యాసివ్ హెమరేజ్ అనేది ఉన్నాయండి. స్టేజ్, అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్. స్పాటింగ్, స్టెయిన్స్, స్ట్రీకింగ్ ఆర్ స్పాటింగ్ ఆఫ్ బ్లడ్. మైనర్ హెమరేజ్ లెస్ దెన్ 50 ml. మేజర్ హెమరేజ్ 50 to 1000 ml అండ్ మ్యాసివ్ హెమరేజ్ గ్రేటర్ దెన్ 1000 ml. మైనర్ 50 ml, మేజర్ 50 to 1000 ml, మ్యాసివ్ వచ్చి 1000 ml అబోవ్. నెక్స్ట్, యాంటీపార్టమ్ హెమరేజ్ ట్రీట్మెంట్. డ్యూ టు ప్లాసెంటా ప్రివియా, మెగ్నీషియం సల్ఫేట్ may be used to tocolytic to allow the administration of betamethasone to mature the fetal lung and to allow the obstetrician to better time delivery. In patient with pre-eclampsia, magnesium therapy should be continued to prevent seizures. దీంట్లో ఈ ట్రీట్మెంట్లో మెగ్నీషియం సల్ఫేట్ని యూజ్ చేస్తారు అండ్ టోక్లైట్గా అండ్ బెటామిథాసోన్ కూడా యూజ్ చేస్తారు. బీటామిథాసోన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మన ఫీటల్ లంగ్ని మెచ్యూర్గా చేసేదానికి యూజ్ చేస్తారు. సమ్ కేసెస్ అంటే ప్రీ ఎక్లాంప్షియా కేసెస్లో వచ్చి మెగ్నీషియం థెరపీ అనేది కంటిన్యూ చేస్తారు. మెగ్నీషియం థెరపీ ఎందుకు కంటిన్యూ చేస్తారంటే సీజర్స్ రాకుండా ముందు జాగ్రత్తగా మెగ్నీషియం సల్ఫేట్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, మనం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ గురించి తెలుసుకుందాం. దాని యొక్క సిమ్టమ్స్, ట్రీట్మెంటు, డయాగ్నోసిస్ గురించి తెలుసుకుందాం. ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి కంప్లైంట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని కూడా తెలుసుకుందామండి. Next, postpartum hemorrhage is when a woman has heavy bleeding after giving birth. It is a serious but rare condition. It usually happens within 1 day of giving birth, but it can happen up to 12 weeks after having a baby. Postpartum hemorrhage అనేది ఉమెన్ హెవీ బ్లీడింగ్ అవుతుందంటే అది డెలివరీ అయిన తర్వాత. అది మామూలుగా ఎలా అవుతుందంటే 1 day అయినా అవ్వచ్చు, అంటే బేబీకి బర్త్ ఇచ్చిన 1 day కానీ తర్వాత 12 వారాల లోపల కూడా మనకి ఈ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అనేది అవుతుంది. ఈ హెవీ బ్లీడింగ్ అనేది మనకి కనబడుతుంది. ఇలా కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం హాస్పిటల్ రెఫర్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి సిమ్టమ్స్. అన్కంట్రోల్డ్ బ్లీడింగ్, డిక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, decrease in the red blood cell count, swelling and pain in the vagina and nearby area if bleeding is from hematoma. అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కూడా మన పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, మన రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ కూడా తక్కువగా ఉంటుంది, స్వెల్లింగ్ పెయిన్ కూడా వజైనాలో ఉంటుంది, అది కూడా బ్లీడింగ్ ఫ్రమ్గా హెమటోమాగా మారుతుంది. నెక్స్ట్ వచ్చి దీనికి 2 types ఉన్నాయండి. అండ్ ప్రైమరీ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అక్కర్ విత్ ఇన్ ద 24 hours ఆఫ్టర్ డెలివరీ. సెకండరీ లేట్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అక్కర్ 24 hours to 12 weeks ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్. అంటే ఫస్ట్ ప్రైమరీ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అనేది 24 hours లోపల, అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన 24 hours ఏర్పడుతుంది. సెకండరీ లేదా లేట్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఇది 24 hours నుంచి 12 weeks లోపల మనకి కనబడుతుంది. హెవీ బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో ఈ టైంలో మనం ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని బ్లీడింగ్ ఎలా ఎంత అవుతుందని అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఎలా డయాగ్నోసిస్ చేస్తాం మనం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని చెప్పి కంటిన్యూగా మానిటరింగ్ చేస్తాం. మనం పల్స్ రేట్ మానిటరింగ్ చేస్తాము, బ్లడ్ ప్రెషర్ టు డిటెక్ట్ ద ప్రాబ్లమ్స్, పల్స్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ చూస్తాము, బ్లడ్ టెస్ట్ చూస్తాము, దాంట్లో రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ చూసుకున్న హెమటోక్రిప్ట్ అనే దాన్ని కూడా చూస్తాము. అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్,
ఈ బ్లడ్ అనేది ఎంత టైంలో క్లాటింగ్ అవుతుంది హెవీ బ్లీడ్ అయినప్పుడు చూసుకుంటాం. నెక్స్ట్ అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్ ఎందుకు చేస్తామంటే అండి టు గెట్ ఏ డీటెయిల్డ్ ఇమేజ్ ఆఫ్ యువర్ యూటరస్ అండ్ అదర్ ఆర్గన్స్. అంటే మన యూటరస్ యొక్క ఇమేజ్ని మనం చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చి మనము మెడికేషన్ గురించి తెలుసుకుందాము. మెడికేషన్ అంటే యూ మే బీ గివెన్ మెడికేషన్ టు హెల్ప్ ఇండ్యూస్ కాంట్రాక్షన్ ఇఫ్ ఇట్ అటోనీ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద బ్లీడింగ్. ద మోస్ట్ కామన్ డ్రగ్స్ యూజ్డ్ ఆర్ ఆక్సిటోసిన్, మిథైలెర్గోనిన్ అండ్ ఆర్ ప్రోస్టాగ్లాండిన్స్ లైక్ కార్బోపోస్ట్ అండ్ మిసోప్రోస్టల్. మెయిన్గా దీంట్లో అండి మెడికేషన్ యూస్ చేస్తాము. ఎందుకంటే యూటరస్ కాంట్రాక్షన్ అవ్వడానికి మెడికేషన్ యూస్ చేస్తాము. దీనివల్ల బ్లీడింగ్ వీటిల్లో మనము డ్రగ్స్ ఏంటంటే ఆక్సిటోసిన్, మిథైల్ ఎర్గోనివైన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ లేదా కార్బోపోస్ట్, మిసోప్రోస్టల్ డ్రగ్స్ యూస్ చేస్తాము. నెక్స్ట్ యుటెరిన్ మసాజ్ టు హెల్ప్ ద మజిల్ ఆఫ్ యువర్ యుటరస్ కాంట్రాక్ట్. యుటెరిన్ మసాజ్ చేస్తాము, మెడికేషన్స్ ఇస్తాము స్టిమ్యులేట్ కాంట్రాక్షన్ అవ్వడానికి. రిమూవింగ్ రిటైన్ ప్లాసెంటల్ టిష్యూ ఫ్రమ్ ద యువర్ యుటరస్. అంటే మన రిటైన్డ్ ప్లాసెంటల్ టిష్యూని కూడా రిమూవ్ చేస్తాము ఎక్కడి నుంచి, యుటరస్ దగ్గర నుంచి. నెక్స్ట్ రిపేరింగ్ వజనల్, సర్వైకల్ అండ్ యుటెరిన్ టియర్స్ ఆర్ లాసరేషన్స్. మనకి ఏవైతే అక్కడ ఆ వజనల్ దగ్గర మనకైతే యూటరస్ కానీ వజనల్ దగ్గర కానీ ఏవైతే డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ రిపేరింగ్ చేస్తారు. రిపేరింగ్ వజనల్, సర్వైకల్ అండ్ యూటెరిన్ టియర్స్ ఆర్ లాసరేషన్స్. మళ్ళీ in rare cases when other methods fails, your healthcare provider may perform a laparotomy or a hysterectomy. A laparotomy is when your surgeon makes an incision in your abdomen to locate the source of bleeding. కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. రేర్ కేసెస్ అండ్ మెథడ్స్ కొన్ని ఫెయిల్ అయి ఉంటాయి. అలాంటి వాటిలో మనము మన హెల్త్ కేర్ ప్రొవైడర్ ఏం సజెస్ట్ చేస్తారంటే ల్యాప్రోటమీ లేదంటే హిస్టెక్టమీ సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ల్యాప్రోటమీ అయినా చేసుకోవడము లేదంటే హిస్టెక్టమీ చేసుకోవడము. ల్యాప్రోటమీ అనేది ఏంటంటే సర్జన్ ఇన్సిషన్ చేసి అబ్డమెన్ టు లొకేట్ ఎక్కడంటే బ్లీడ్ అవుతుందో అదంతా చూసుకొని సోర్స్ ఆఫ్ బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తారు. దీంట్లో ల్యాప్రోటమీ ఆర్ హిస్టెక్టమీ. నెక్స్ట్ వచ్చి మనము రిస్క్ ఫ్యాక్టర్స్ చూద్దామండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరెవరికి ఉంటాయంటే ఓవర్ డిస్టెంట్ యుటరస్ ఆర్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద పోస్ట్ పార్టమ్ హెమరేజ్. దిస్ ఈస్ వెన్ యువర్ యుటరస్ ఈజ్ ఓవర్ స్ట్రెచ్డ్ ఫ్రమ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, హ్యావింగ్ ట్విన్స్, ట్రిపుల్స్ ఆర్ మోర్, బర్తింగ్ ఏ లార్జ్ బేబీ, టూ మచ్ అమ్నైటిక్ ఫ్లూయిడ్. మన మన యుటరస్ అనేది ఎక్కువగా ప్రొలాంగ్ అవుతుందండి. ఎప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ట్విన్స్, ట్రిపుల్స్ ఇంకా మోర్గా ఉన్నప్పుడు, బర్తింగ్ లార్జ్ పెద్ద బేబీ ఉన్నప్పుడు, టూ మచ్ అమ్నైటిక్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్గా మారుతుంది. నెక్స్ట్ వచ్చి మనము కాంప్లికేషన్స్ తెలుసుకుందాము. కాంప్లికేషన్స్ అనేది ఎక్సెసివ్ బ్లడ్ లాస్ కెన్ కాజ్ సెవెరల్ కాంప్లికేషన్స్ లైక్ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, ర్యాపిడ్ బ్రీతింగ్ అండ్ డిక్రీజ్డ్ బ్లడ్. ఈ కాంప్లికేషన్స్ అనేది ఎలా అని ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అంటే చాలా హెవీగా బ్లడ్ లాస్ అవుతుంది. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది కాంప్లికేషన్ అంటే ఇంక్రీజ్డ్ హార్ట్ రేటు, ఎక్కువ ర్యాపిడ్ బ్రీతింగ్ అండ్ డిక్రీజ్డ్ బ్లడ్. ఇవి మూడు మనకి కాంప్లికేషన్స్గా ఉన్నాయి. సో ఇంతటి అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్ యూట్యూబ్. నేను మీకోసం ఇంకా వీడియోస్ చేయదలుచుకున్నాను. నాకు సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. నచ్చితే మీరు ఎవరైతే పోస్ట్ బీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మేబీ వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టుంటుంది. మేము చదువుకునేటప్పుడు మాకైతే ఎవరు హెల్ప్ చేయలేదండి, ఇట్లా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు, జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయారు. సో నేను అనుకుంటున్నాను కొంచెమైనా మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ హెల్ప్ చేయాలని అనుకున్నాను. సో నాకు కూడా ఉంటుంది. సో నాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నాకు కొంచెం ప్రోత్సాహం కూడా ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.